ఏందన్నా విమాన సంస్థలు ఇంత పెద్ద దేశంలో రెండే ఉన్నాయి అంట. ఏంది గోలేందన్నా, ఈ రాజకీయం ఏందంట? అంటే విమానాశ్రయం అవి కూడా విమాన సంస్థలు ఏమంటాయి, ఇండిగో అవన్నీ నాకు తెలిసి ప్రైవేటీకరణ, అంటే ప్రైవేట్ వాళ్ళదే. అంటే దానికి కూడా ఇప్పుడు సెంట్రల్ పరంగా దానికి ఆంక్షలు అనేవి మనం విధించడానికి ఎక్కువ ఉంటాయి. సో మొత్తంగా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటే వాళ్ళకి భయం కూడా ఉంటుంది. ఎందుకంటే మా ఇష్టం, మా దగ్గర డబ్బు ఉంది, మేము ఆపుకున్నప్పుడు ఆపుకుంటాం, 1000 కాకపోతే 2000 రద్దు చేసుకుంటాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని ఇప్పుడు విమానాశ్రయాలు కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, మనం కూడా విమానాలు ఎందుకు గవర్నమెంట్ ఉండవు? అదొకటి. ఇంకొకటి, ఆ విమానాశ్రయాలు రద్దు కాగానే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 100 ట్రైన్లు 200 ట్రైన్లు పెంచింది. మరి నీకు నార్మల్ గా ఇప్పుడు కొద్దిగా ఒక మధ్య రకం, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి కొద్దిగా పైన ఉన్నోళ్ళే విమానాలు ఎక్కుతారు. ఇప్పుడు నార్మల్ గా నువ్వు మన ఇండియాలోనే ఉన్నాయి నార్త్ స్టేట్లు, మళ్ళీ వాళ్ళ ట్రైన్లు ఎట్లుంటాయి అన్న, ఘోరంగా అంటే ఘోరంగా, జనరల్లో ఘోరంగా అంటే ఘోరంగా నిండిపోతాయి. అప్పుడు ఎప్పుడు ట్రైన్లు. మరి అక్కడ అంటే ఏదైనా పండగలు వచ్చినప్పుడు కిక్కిస్లాట్ అవుతుంది, కొన్ని 100,000 మంది భోగిలో ఇరుక్కొని పోతారు. ఎప్పుడైనా పెంచారా? ఎప్పుడైనా 100-200 ట్రైన్లు పెంచారా? అంటే డబ్బు ఉన్నవాడికి ఆపద, అంటే కష్టం వస్తే ఎమ్మటే రియాక్ట్ అవుతారు ఎవరైనా. ఇప్పుడు పేదవాళ్ళు, వాడు ట్రైన్లో చచ్చినా, 10 మంది కొట్టుకొని చచ్చినా, నీకు తెలుసు లేదో, నార్త్ ట్రైన్లలో స్లీపర్ టికెట్ తీసుకున్నా కూడా లోపలికి వెళ్ళి కూర్చోలేము, ఆ ప్లేస్ లో మొత్తం నిండిపోయి ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. ఇంత పెద్ద దేశంలో ఓన్లీ 2 సంస్థలే ఉంటాయి విమానానికి. ఇప్పుడు 4-5 సంస్థలు పెంచొచ్చు కదా గవర్నమెంట్. ఇప్పుడు ఆకాశంలో నీ హద్దురా సినిమా చూసినావా? దాంట్లో హీరో ఏం చేస్తాడంటే, 1 రూపాయికి నేను ఫ్లైట్ ఎక్కిస్తా అంటాడు. ఎన్ని కష్టాలు వస్తాయి సినిమా మొత్తంలో, డబ్బునోళ్ళే పొలిటికల్ గా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా ఒకడు అంటే స్టార్ట్అప్ పెడదామని ఫ్లైట్లు పెడదాం అనుకుంటాడు, కానీ వాళ్ళని ఉన్న వాళ్ళు ప్రెజర్ పెట్టడం, ఈ పొలిటీషియన్స్ పెట్టడం వల్లనే వాళ్ళు పెట్టలేకపోతారు. లేకపోతే ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది. నార్మల్ గా ప్రతి దాంట్లో ఒక మైక్ తయారు చేస్తే వాడు ఇంకొక మైక్ తయారు చేయడానికి దానికి కాంపిటీషన్ ఉంటుంది, వాచ్ తయారు చేస్తే 10 వాచ్లు తయారు చేయడానికి కాంపిటీషన్ ఉంటుంది. మరి ఫ్లైట్ లో ఎందుకు కాంపిటీషన్ ఉండదు? ఎదగనియరు రానియరు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు దీని వల్ల అంటే వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ మెయింటెనెన్స్ వల్ల, వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగింది. దీనివల్ల ఇంకా వేరే ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు పట్టించుకోలే. 1000 కాకపోతే 2000 మేము రద్దు చేసుకుంటాం, మేము పెంచుకుంటాం. అడగడానికి మీరు ఎవరు అవసరం అయితే మీ టికెట్లు మీకు కొడతాం, మీ టికెట్ డబ్బులు మీకు కొడతాం. తర్వాత నుంచి మళ్ళీ మీకు దిక్కు లేక మా దగ్గరకే రావాలి, ఇంటికోనే ఎక్కాలి, సచ్చినట్టు ఇంకోనే ఎక్కాలి, మాకు మీకు ఇంకా ఛాన్స్ లేదు అంటున్నారు. ఇప్పటికైనా జనాలు రియాక్ట్ అయ్యి ఏదైనా ఇష్యూ తీసుకొని గవర్నమెంట్ పరంగా, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా ఫ్లైట్లు తయారు చేయించుకోవచ్చు. ఎందుకంటే మన కాడ డబ్బు ఉంది, మన ఇండియా డెవలప్ అవుతుంది. ఇప్పుడైనా గవర్నమెంట్ పరంగా, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా విమానాశ్రయాలు మనం ఏమన్నప్పుడు విమానాలు కూడా మనం తయారు చేసుకోవడం తప్పే ఉంది. కరెక్టే, మీరు అందరూ కరెక్టే. ఓన్లీ కేవలం 2 సంస్థలకి అదే కేంద్ర మంత్రి సంస్థ కావాలంటారు, అవసరం లేదు. మరి ఎందుకని ఒక కేంద్ర మంత్రి కూడా కేంద్ర మంత్రి అసలు కేంద్ర మంత్రి మన తెలుగు ఆయనే కదా, రామ్మోహన్ నాయుడు గారు నాకు తెలిసి ఈ 4-5 డేస్ నుండి ఎక్కడ కనిపించలే. నార్మల్ టైంలో ఉత్తి కనిపిస్తూనే ఉంటారు, ఏదో ఒక ఛానల్లో కనిపిస్తూనే ఉంటారు. ఈ 4-5 రోజుల నుంచి ఎవరు కనిపించలేదు. అటు నార్త్ మీడియా మొత్తం రామ్మోహన్ నాయుడునే అటాక్ చేస్తున్నారు. మరి అటు సైడ్ వీళ్ళేమో ఇక్కడ మన లోకేష్ గారు రెస్పాండ్ అవుతున్నారు, కానీ మరి రామ్మోహన్ నాయుడు గారు ఏమయ్యారు, మరి అక్కడ ఏం లావాదేవీలు అయినాయో మరి అదైతే తెలియట్లేదు. క్లారిటీ ఇస్తారంటారా ఫ్యూచర్ లోనా? ఇవ్వకపోతే ఇప్పుడు దీనికి ఎవరైతే మెయిన్ రీజన్ ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు సెంట్రల్ రైల్వేలో ఆ యాక్సిడెంట్లు కానీ, ట్రైన్లు గుద్దుకున్నప్పుడు కానీ, అప్పుడు అశ్విని వైష్ణవ్ గారిని ఆయన అరెస్ట్ చేయరు, ఆయన తీసారు, ఫస్ట్ రాజీనామా చేపిస్తే కన్నా భయం ఉంటది. ఇప్పుడు ఆ ఇండిగో సంస్థలో కూడా మేనేజరా, చైర్మనా, ఆయన సస్పెండ్ చేస్తేనే కదా నెక్స్ట్ సారి భయం ఉంటది, చేయరు. అట్లా దొరకట్లేదు. ఎంప్లాయర్ చేత 2 వారాలు పని చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళు డ్యూటీకి రావట్లేదు. పెంచుకోవచ్చు కదా. ఇండియాలో చూపట్లేదు అంటున్నారు. ఇండియాలో నిరుద్యోగులు బొచ్చర మంది ఉన్నారు. నీకు 30,000 కాడ 4 వస్తారు, 3 వస్తారు, 10,000 జాబ్ చేసేటోళ్ళు ఉన్నారు. అంత నిరుద్యోగం ఉంది. 10,000కి ఒక పెద్ద లైన్ 1000 మంది కాంపిటీషన్ ఉంటారు. అంత పెద్ద నీకు ఇండియాలో నిరుద్యోగతలో నీకు అంటే డబ్బులు ఇవ్వాలని లేదు, నీకు ఫస్ట్ వదలాలని